ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చురు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కొంతమంది జనాంగాన్ని గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ వారు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వస్తారు. ఇక్కడ విచారించడం అంటే కృంగిపోవడం అని కాదు కదా. ఈ విచారించడం అంటే ఆ విచారం కాదు. అవునా అండి? దేవుని దగ్గరికి వచ్చి విచారించాలా అంటే నాకున్న కష్టాలు ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ కొంచెం ఇంకా విచారాలు పెంచుకోవాలనే ఉద్దేశం కాదు. విచారణ అంటే దేవుని దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయడం. రైల్వే స్టేషన్లో విచారణా కేంద్రం అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాసేపు ఏమండి విచారిద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి ఆ లోపల కూర్చునితో మాట్లాడితే అది పెద్ద అర్థం ఉన్న మాట కాదు. విచారించడం అంటే తెలుసుకోవడం, దేవుని దగ్గరికి రావడం. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, దీని నుంచి నేను ఎలా బయటకు రావాలి, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నేను ఎలా గెలవాలి, నీకు మహిమకరంగా నేను ఎలా జీవించాలి ప్రభువా, ప్రతిరోజు సిలువనెత్తుకుని నేను ఎలా వెంబడించాలి, క్రైస్తవ జీవితంలో పటిష్టమైన ఆధ్యాత్మిక జీవితం నేను పొందుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విచారించడానికి వారిలో చాలామంది ఏడ్చుచు సాగుచు అంటే ప్రయాణం చేస్తూ దేవుని దగ్గరికి వస్తారు అనే మాట అక్కడ రాయబడింది. ఇర్మీయా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? 52 కదా. వారానికి ఒక అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో చదవండి, చాలా బాగుంటుంది. ఇర్మీయా గ్రంథం అంతా కూడా a combat between a true prophet and false prophets. అబద్ధ ప్రవక్తలకు మరియు సత్య ప్రవక్త అయిన ఇర్మీయాకు మధ్య ఉన్న పోరాటం అంతా కూడా ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. దేవుని మాటకు అవిధేయంగా చాలామంది జీవించినప్పుడు వారు ఎలాంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నారో చాలా క్లియర్గా బైబిల్లో రాయబడింది. అట్లనే దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకున్నారో కూడా ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మీయా అనే దైవజనుడు, గొప్ప ప్రవక్తలలో ఆయన కూడా ఒకడు. 40 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పాడు ఈయన. 40 సంవత్సరాల పరిచర్య. చాలామంది అతని పరిచర్యకు స్పందించకపోయినా, చాలామంది దైవజనుడు ఇర్మీయా చెప్పిన ప్రవచనాలు నమ్మకపోయినా తన బాధ్యతను తాను నెరవేర్చాడు. తాను చెప్పాలనుకున్న మాట లోకానికి చెప్పాడు. ఇక్కడ ఎవరైనా దేవుని సేవకులుంటే కొన్నిసార్లు లోకం మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, మీ మాటలు వినకపోవచ్చు, వీరు పొట్టకూటి కోసం వచ్చారేమోనని మీ మీద నిందలేయచ్చు, అపహాస్యం చేయొచ్చు. కానీ స్టిక్ టు యువర్ కాల్. దేవుడు నీకు ఇచ్చిన దర్శనానికి, దేవుడు నీకు ఇచ్చిన పిలుపుకు మీరెప్పుడు లోబడి ఉండండి. అసాధారణ కార్యాలు ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం అధైర్యపడద్దు. జస్ట్ గో అహెడ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ముందుకే సాగిపో. ఏమాత్రం వెనుకకు తిరగద్దు. ఆకలైన, కరువైన, బాధలైన, నిందలైన, అవమానాలైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన మరేదైనా సరే ముందుకే క్రైస్తవ జీవితం ప్రయాణం చేయాలి, కానీ వెనుకకు వెళ్ళిపోయే వాళ్ళం మాత్రం కాదు. ఇర్మీయా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఈ ఇర్మీయా గ్రంథం 50 అధ్యాయాలకి చివరి వరకు వచ్చేసరికి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే బబులోనీయుల గురించి, కల్దీల గురించి దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. అవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాలమున, అందరూ చెప్పండి ఒక్కసారి, ఆ కాలమున. మరొకసారి అంటే ఒక టైం ఉందట, ఒక కాలం ఉంది అట. ఆ కాలములో యూదా వారు, ఇశ్రాయేలు వారు ఇద్దరు కలిసి నా దగ్గరికి వస్తారు. వారు ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. మా దేవుడి దగ్గరికి మేము వెళ్తాం, మా దేవుని పాదాల దగ్గరికి మేము వెళ్ళిపోతాం, ఆయన కౌగిల్లో మేము భద్రంగా ఉండడానికి తిరిగి మేము ఆయన దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని దేవుని దగ్గరికి వస్తున్నారని బైబిల్లో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అద్భుతాలు జరగడం కోసం, నీ బ్రతుకులో ఆశ్చర్యకారాలు జరగడం కోసం, నీ కన్నీరు తుడవబడడం కోసం, నీవు అనుకున్న విషయాలు జరగడం కోసం లోకంలో చాలామంది చుట్టూ పరిగెత్తావేమో. వారు ఒకవేళ జ్యోతిష్కులు కావచ్చు, లేదా లోక సంబంధమైన వ్యక్తులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ప్రభువుని ఎరిగిన వారు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇంతవరకు వారి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయావేమో, భారం భరిస్తున్నావేమో, నీవు అనుకున్నది జరగక అతి తీవ్రమైన నిరుత్సాహంతో, నిరాశతో నిలబడి ఉన్నావేమో. బట్ టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు కమ్ క్లోజర్ టు హిమ్.
ఆయనకు దగ్గరగా నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరైతే ఏడ్చుచూ ఆయన దగ్గరికి వస్తున్నారో దేవుడు వారి ప్రార్థన అంగీకరించడం మాత్రమే కాకుండా వారి జీవితాల్లో కొన్ని అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, కొన్ని మైల్ స్టోన్స్ మన జీవితంలో ఉంటాయి కదా. ఆ రోజండి